బీఆర్ఎస్ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. బస్ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని నిరసన వ్యక్తం చేస్తూ ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో ప్రాంతం నుంచి బస్ భవన్కు బయలుదేరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీకి, బస్ భవన్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి వినతి పత్రం సమర్పించాలనేది వాళ్ళ ఆలోచన. అయితే ఇప్పటికే ఈ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో అయితే పోలీసులు భారీగా మోహరించారు. వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరొక పక్క బస్ భవన్ దగ్గర చూసుకుంటే పరిస్థితి చాలా వరకు మొత్తం కూడా ఎక్కడ చూసినా పోలీసులే కనబడుతున్నారు. దాదాపు బస్ భవన్ మొత్తం వచ్చేటువంటి దారులన్నీ కూడా బారికేడ్లతో మూసివేశారు. 1000కి పైగా పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. దాదాపు 150కి పైగా ఎస్ఐలను, 70కి పైగా సిఐలను, దాదాపు 20కి పైగా ఏసీపీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి బందోబస్తుకు నియమించినట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా క్విక్ రియాక్షన్ ఫోర్స్, అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇటువంటి అన్ని విభాగాల పోలీసులందరినీ కూడా ఇక్కడ భారీగా మోహరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరే అక్కడ కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటునుంచి వచ్చేటువంటి ప్రయాణికులను ఎవరిని కూడా ఇటువైపు అనుమతించట్లేదు. వాళ్ళంతా కూడా వేరే వైపు డైవర్ట్ చేయడంతో చాలామంది ప్రయాణికులు కావచ్చు, లేదంటే ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక బస్ భవన్కు నలుదిక్కులా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా పూర్తిగా మూసివేశారు. మనం చూస్తున్నాము బార్కెట్లతో. ఇవన్నిటిని కూడా ఇటువైపు వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, లేదంటే ఇటువైపు ప్రయాణించేటువంటి ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఇక్కడ ఎవరికి కూడా అనుమతి లేదని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 2 వీలర్స్ని కూడా బస్ భవన్ వైపు ఎక్కడ కూడా అనుమతించట్లేదు. అంతా కూడా ఎక్కడ చూసినా పోలీసులే కనబడుతున్నారు. పోలీసులు మోహరించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నారు అనేది ఒకసారి బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే, రేతిపల్లి బస్ స్టాప్ నుంచి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా కూడా రేతిపల్లి బస్ స్టాప్ నుంచి వస్తారు. ఇక ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్, అదేవిధంగా మైదీపట్నం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళంతా కూడా వస్తారు. సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఒక్కో ప్రాంతం నుంచి బస్ భవన్కి చేరుకునే విధంగా ప్లాన్ చేశారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి ఆర్టీసీ ఛార్జీలను పెంచినట్లు కూడా ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే మొదటి 3 స్టేజీలకు 5 రూపాయలు, 4వ స్టేజ్ నుంచి అయితే 10 రూపాయలు ఛార్జీలను పెంచింది. ఇక మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్కి 5 రూపాయలు, 2వ స్టేజ్ నుంచి 10 రూపాయలకు పెంచింది. దీనివల్ల ప్రయాణికులు చాలా ఆర్థికంగా వాళ్ళ మీద భారం పడుతుంది. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అందుకు నిరసనగా ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో మాట్లాడి పెంచిన ఛార్జీల వల్ల మీకు ఏ విధంగా భారం అవుతుంది, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఆ విధంగా బస్సుల ద్వారా ఈ బస్ భవన్కు వచ్చి బస్ భవన్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి వినతి పత్రం సమర్పించాలనేది బీఆర్ఎస్ నేతల ఆలోచన. మరి వాళ్ళు ఇక్కడ వరకు వస్తారా, వాళ్ళని రాణిస్తారా అనేది అయితే ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పడేశారు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.